మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినే సమయానికి వచ్చాము. శ్రద్ధగా ఆసక్తితో దేవుని మాటలు మనం వినాలి. మన మనసంతా వాక్యంపై పెట్టి వాక్య ప్రకారంగా మనమందరం జీవించాలి. మనలో చాలామంది వింటున్నాము కానీ దాని ప్రకారంగా జీవించట్లేదు. కానీ బైబిల్లో ఏముందంటే, ఎవరైతే నా మాటల ప్రకారం జీవిస్తారో వారు ఏ రీతిగా ఉంటారు అంటే, ఒక వచనం చదువుదాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో, సామెతలు 1వ అధ్యాయం 33వ వచనం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. నా ఉపదేశమును అంగీకరించేవాడు, ఉపదేశం అంటే దేవుని యొక్క బోధ, దేవుని మాటలు. ఎవరైతే అంగీకరించడం అంటే దాని ప్రకారం జీవించడం. ఎవరైతే దేవుని యొక్క వాక్య ప్రకారం జీవిస్తారో, వింటున్న ఉపదేశ ప్రకారముగా జీవిస్తారో వారు ఎలా ఉంటారట? సురక్షితముగా నివసించును. సురక్షితంగా అంటే క్షేమంగా వారు ఉంటారు, క్షేమంగా నివసిస్తారు. కీడు వచ్చునన్న భయము లేక వారు నెమ్మదిగా ఉంటారు. కానీ కీడు వస్తుందనే భయం అవసరం లేదు. కీడును కూడా దేవుడు మన కొరకు తప్పించేస్తాడు. కాబట్టి మనము క్షేమముగా అనగా సురక్షితంగా ఉండాలన్నా, నెమ్మదిగా ఉండాలన్నా వింటున్న వాక్య ప్రకారం ఉపదేశమును అంగీకరించాలి. అనగా వింటున్న వాక్య ప్రకారంగా మనము జీవించాలి. దేవుని వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు సురక్షితంగా ఉంటారు, వారు నెమ్మదిగా ఉంటారు. కాబట్టి మంచిది, విందాం. శ్రద్ధగా వింటున్న దాని ప్రకారంగా మనము జీవిద్దాం. 2వ తిమోతికి రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 1 నుండి 5 వచనాలు మనం చదువుకున్నాం. మరి ఈ యొక్క 5 వచనాలలో 19 లక్షణాలు రాయబడ్డాయి. ఈ 19 లక్షణాలు కూడా చెడ్డ లక్షణాలే. అంత్య దినాల్లో ప్రజలు అటువంటి చెడు లక్షణాలు గలవారుగా ఉంటారు. అయితే మనము అటువంటి చెడు లక్షణాలు గలవారంగా ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటు లక్షణాలు మనం కలిగి ఉండకూడదు, మరియు అటువంటి లక్షణాలు గలవారితో కూడా మనము సహవాసము చేయకూడదు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చివరి లైన్లో ఇటు వారికి ఇముకుడవై ఉండుము అనే మాట చదువుతూ ఉన్నాం. 2వ తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం చివరి లైన్లో ఇటు వారికి ఇముకుడవై ఉండుము అనగా దూరంగా ఉండు. ఇముకుడవై ఉండటం అంటే దూరంగా ఉండటం. ఎట్టివారికి? ఇటివారికి అంటే పైన చెప్పబడిన లక్షణాలు గల వారి అందరికీ కూడా మనము దూరంగా ఉండాలి. ఇక్కడ చెప్పబడిన ఈ 19 చెడ్డ లక్షణాలు మనము కలిగి ఉండొద్దు. అటువంటి లక్షణాలు గల వారికి కూడా మనము దూరంగా ఉండాలి. అయితే గత వారం మనము అనురాగరహితుల గురించి విన్నాం. గత ఆదివారం అనురాగరహితులు, అనురాగం అంటే ప్రేమ, రహితులు అంటే లేకుండుట, ప్రేమ లేకుండుట. అంత్య దినాల్లో ప్రజలు ప్రేమ లేని వారుగా ఉంటారు. కానీ దేవుని ప్రజలంగా మనము ప్రేమ గలవారంగా ఉండాలి. దేవుని ప్రేమించాలి, దేవుని పోలికలో చేయబడిన మనుషులను కూడా ప్రేమించాలి అనే విషయాన్ని గత వారం విన్నాం. ఈరోజు మనము సజ్జన ద్వేషుల గురించి ధ్యానించబోతూ ఉన్నాం. 2వ తిమోతి 3వ అధ్యాయం 3వ వచనంలో అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. అంత్య దినాల్లో ప్రజలు ఎలాగుంటారంటే సజ్జన ద్వేషులుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. సజ్జన ద్వేషులు అంటే అర్థం ఏంటంటే, సజ్జన అంటే మంచి లేక మేలు, ద్వేషులు అంటే మంచిని ద్వేషించేవారుగా లేక మేలును ద్వేషించేవారుగా ఉంటారు ప్రజలు. అంటే కొంతమందికి మేలు చేయటం అంటే ఇష్టం ఉండదన్నమాట. వారు మేలు చేయటాన్ని అసహించుకుంటారు. మేలును వారు ద్వేషిస్తారు, కీడును వారు ఏం చేస్తారు? ప్రేమిస్తారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, కీడును మనం ద్వేషించాలి, మేలు చేసేవారంగా మనం ఉండాలి. మేలు చేసే ప్రతివాడు కూడా దేవునికి సంబంధించిన వాడు. కీడు చేసే ప్రతి ఒక్కడు దేవునికి సంబంధించిన వాడు కాదు. కీడు చేసే మనసు కలిగిన ప్రతి ఒక్కరూ సాతానుకు సంబంధించిన వారు. ఎందుచేతనంటే మేలు చేయుట దేవుని యొక్క స్వభావ లక్షణం, కీడు చేయుట సాతాను యొక్క లక్షణం. కాబట్టి మనము మేలును ద్వేషించవద్దు, మేలును ప్రేమించాలి. అంత్య దినాల్లో ప్రజలు సజ్జన ద్వేషులుగా ఉంటారు, అనగా మేలును ద్వేషించేవారిగా ఉంటారు, కీడును ప్రేమించేవారిగా ఉంటారు. కానీ మనం కీడును ద్వేషించాలి, మేలు చేయాలి, మేలును ప్రేమించాలి. ఈ సందర్భంలో ఆమోసు గ్రంథములో ఒక మాట రాయబడింది, చదువుతున్నాం.
ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 757వ పేజీ పాత నిబంధనలో ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడచి మేలు వెదకుడి. దేవుడు అంటున్నాడు తన ప్రజలతో ఆమోసు 5:14లో, మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచిపెట్టండి, మేలును వెదకుడి. అలాగూ చేసినడలా మీరు అనుకును చొప్పునే దేవుడును సైన్యములకు అధిపతినగు యెహోవా మీకు తోడుగా ఉండు. మీరు బ్రతుకున్నట్లుగా కీడును విడిచిపెట్టాలి, మేలును వెదకాలి. మీరు ఎప్పుడైతే కీడు చేయటం మానేస్తారో, కీడును మీరు విడిచిపెట్టేస్తారో, అప్పుడు సైన్యములకు అధిపతిగా యెహోవా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. కీడును విడిచిపెట్టి మేలును వెతికినప్పుడు, మేలు చేయాలని నువ్వు ప్రయత్నించినప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి కీడు చేసేవారికి దేవుడు తోడుగా ఉండడా అంటే ఉండలేడు. ఎందుకంటే కీడు చేయవారు అంటే దేవునికి అసహ్యమని బైబిల్ చెప్తుంది. మేలు చేసేవారంటే దేవునికి ఇష్టము, కీడు చేసేవారంటే దేవునికి అసహ్యము. కానీ కీడు చేసేవారికి దేవుడు ఎప్పటికీ తోడుగా ఉండడు. కీడు చేయాలని మనసు కలిగిన వారు, కీడు చేసేవారుకి దేవుడు తోడై ఉండలేడు. ఎందుకంటే కీడు అంటే దేవునికి అసహ్యం. తన పిల్లలు ఎప్పుడు మేలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక మనం 15వ వచనంలోకి వెళితే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో, కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు. వింటున్నారా? కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయమును స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతినగు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. కానీ కీడును ద్వేషించండి, మేలును ప్రేమించండి, న్యాయాన్ని మీరు స్థిరపరచండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు అంటున్నాడు. కాబట్టి కీడును ద్వేషించు, మేలును ప్రేమించు. కీడు చేయటం మానండి, మేలు నేర్చుకోండి, మేలు చేయడాన్ని వెదకండి అని దేవుని యొక్క గ్రంథములో రాయబడి ఉన్నది. కాబట్టి కీడును ద్వేషించి మేలును మనం ప్రేమించినప్పుడు, కీడును విడిచిపెట్టి మేలును మనం వెతికినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మన యందు దేవుడు తన కనికరమును చూపిస్తాడు. మరి ఈ సందర్భంలో దేవునికి ఇష్టము లేనివి కొన్ని రాశాడు బైబిల్లో. అవేంటో కూడా చదువుదాం. దేవునికి ఇష్టము లేనివి, మేలు చేయట అంటే దేవునికి ఇష్టం, కీడు చేయట దేవునికి అసహ్యం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం. మనం కూడా దేవుడు దేనికి ఇష్టమైందో, దేవుడికి ఏది ఇష్టమైందో అది మనం ఇష్టపడాలి. దేవుడు దేన్ని అసహించుకుంటున్నాడో దాన్ని మనము కూడా అసహించుకోవాలి. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలోకి వెళ్తే దేవునికి ఇష్టము లేనివి కొన్ని అక్కడ రాశారు. అవేమిటో చదువుతూ ఉన్నాం. సామెతలు 6వ అధ్యాయంలో 16వ వచనం, యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. హేయములంటే అసహ్యములే. కాబట్టి దేవునికి అసహ్యమైనవి ఒక 7 ఉన్నాయటండి. సామెతలు 6వ అధ్యాయం 17వ వచనం నుంచి ఆ 7 ఏంటో చెప్తూ ఉన్నాడు. నెంబర్ 1, అహంకారమైన దృష్టి. అహంకారమును చూపు కలిగి ఉండట దేవునికి అసహ్యం. రెండోది, కళ్ళల్లాడు నాలుక అంటే అబద్ధములాడే నాలుక అంటే దేవునికి అసహ్యం. మూడోది, నిరపరాధులను చంపు చేతులు అంటే ఏ తప్పు చేయని వారిని చంపే చేతులు దేవునికి అసహ్యం. 4, దుర్యోచనలు యోచించే హృదయం అంటే దుర్యోచనలు అనగా చెడుగా ఆలోచించే హృదయం కలిగి ఉండటం అంటే దేవునికి అసహ్యం. 5వది, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తే పాదములు. కీడు చేయడానికి త్వరపడి పరిగెత్తే పాదాలు. మేలు చేయడానికి మనం పరిగెత్తాలి, అంతేగాని పలానా వ్యక్తికి కీడు చేద్దాం రా, పలానా వ్యక్తిని చంపుదాం రా, పలానా వ్యక్తిని దోచుకుందాం రా అని ఎవరైనా మనకి అంటున్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. కీడు చేయడానికి త్వరపడి పరిగెత్తే పాదాలు దేవునికి అసహ్యములు. మరి మేలు చేయడానికి త్వరపడి పరిగెత్తే పాదాలంటే దేవునికి ఇష్టం. కానీ కీడు చేయటకు త్వరపడి పరిగెత్తే పాదములు 5వది. 6వదిగా, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షులు. లేని విషయాలు చెప్పవద్దు, లేని వాటిని పుట్టించవద్దు. ఒక వ్యక్తి జీవితంలో లేని విషయాలు మనం ఎన్నడూ చెప్పకూడదు. కొంతమంది లేని విషయాలు పుట్టించి కల్పించి చెప్పేస్తూ ఉంటారు. కాబట్టి లేని వార్తలను మనం పుట్టించకూడదు అని బైబిల్ చెప్తుంది. తర్వాత 7వదిగా, అన్నదమ్ములలో జగడములను పుట్టించువారు. అన్నదమ్ములోనే కావచ్చు, అక్క చెల్లెలోనే కావచ్చు, భార్య భర్తల మధ్యలో కావచ్చు.
ఇతరుల మధ్యలో గొడవలు, జగడాలంటే గొడవలు, కొట్లాట్లు, కలహాలు పుట్టించువారంటే దేవునికి చాలా అసహ్యం. మనం ఎప్పుడు కూడా ఇతరుల మధ్యలో సమాధానం చేకూర్చాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమార్తెలు అనబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 9వ వచనంలో ఆ మాట ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇతరుల మధ్యలో సమాధానాన్ని సమకూర్చేవారంగా, సమాధాన పరిచేవారంగా ఉండాలి. ఎప్పుడు కూడా గొడవలు పెట్టేవారంగా ఉండకూడదు. కాబట్టి ఈ 7 లక్షణాలలో ఏ లక్షణం మనలో ఉన్నా దాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎందుకంటే వీటిని దేవుడు అసహించుకుంటున్నాడు. అహంకార దృష్టి కానీ, అబద్ధాలాడే నాలుక కానీ, తర్వాత ఈ యొక్క నిరపరాధులను చంపేటువంటి చేతులు కానీ, దుర్యోలోచనలు అంటే చెడుగా ఆలోచించే హృదయాలు కానీ, కీడు చేటుకు త్వరపడి పరిగెత్తే పాదములే కానీ, లేని వాటిని పలికేటువంటి విషయాలే కానీ, అన్నదమ్ముల్లో కానీ, అక్కచెల్లో కానీ, జగడాలు పుట్టించే స్వభావమే కానీ మనలో ఉంటే వీటిని మనం విడిచిపెట్టాలి. ఒకళ్ళు విడిచిపెట్టకుండా ఇటు లక్షణాలు మనం కలిగి ఉంటే మన మీదకి దేవుని ఉగ్రత వస్తుంది, దేవుని యొక్క శాపము వస్తుంది. దేవుని బిడలంగా మనము కలిగి ఉండవలసినవి కలిగి ఉండాలి. తప్పకుండా విడిచిపెట్టవలసిన వాటిని మనం తప్పక విడిచిపెట్టాలి. కానీ మనం విడిచిపెట్టవలసిన వాటిని కలిగి ఉండవలసిన వాటిని ఏం చేస్తూ ఉన్నాం? విడిచిపెట్టేస్తూ ఉన్నాం. నిజంగా మనం అంత వ్యతిరేకంగా వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ విడిచిపెట్టవలసినవి ఉన్నాయి బైబిల్లో, వాటిని తప్పక విడిచిపెట్టాలి. కలిగి ఉండవలసినవి ఉన్నాయి, వాటిని తప్పక మనము కలిగి ఉండాలి. దేవుని బిడ్డలుగా కీడును మనము విడిచిపెట్టాలి, కీడును ద్వేషించాలి, కీడును అసహించుకోవాలి, కీడుకు దూరంగా పారిపోవాలి. కానీ మేలును ప్రేమించాలి, మేలును వెదకాలి, మేలును హత్తుకోవాలి, మేలు చేయడానికి మనము ఇష్టపడాలి. ఎందుకయ్యా అంటే మేలు చేసే ప్రతివాడు దేవుని సంబంధి అని బైబిల్లో రాస్తున్నది. అంటే ఎవరైతే మేలు చేస్తారో వారందరూ దేవునికి సంబంధించిన వారటండి. కీడు చేసేవారు మరి దేవునికి సంబంధించిన వారు కారు, వారు సాతానుకు సంబంధించిన వారు. ఈ సందర్భంలో ఈ మాట చదువుతున్నాం. 3వ యోహాను పత్రికలో 11వ వచనం. ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 3వ యోహాను పత్రిక కృత నిబంధనలో 226వ పేజీ 11వ వచనం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుణ్ణి చూచినవాడు కాడు. 3వ యోహాను పత్రిక 11వ వచనంలో ప్రియుడా, చెడు కార్యములు గాక మంచి కార్యాలను అనుసరించి నడుచుకో. చెడు కార్యాలు చేయొద్దు, చెడు పనులు చేయొద్దు, మంచి కార్యాలు చేయి, మంచి పనులు చెయ్యి. కార్యములు అంటే పనులు, మంచి పనులు చేయాలట, చెడు పనులు అసహించుకోవాలి. తర్వాత అంటున్నాడు, మేలు చేయవాడు దేవుని సంబంధి, అనగా దేవునికి సంబంధించిన వాడు, దేవునికి చెందినవాడు. కీడు చేయవాడు దేవుణ్ణి చూచినవాడు కాదు. మేలు చేసేవాడు దేవుని సంబంధి అయితే కీడు చేసినవాడు దేవుణ్ణి చూచినవాడు కాదు. కానీ మేలు చేయాలి. యేసు ప్రభువారు ఈ భూలోకంలో 33.5 సంవత్సరాలు మనవలే మానవుడిగా జీవించాడు. ఆయన జీవించిన జీవితకాలం అంతయు కూడా ఆయన అందరికీ ఏం చేశాడంటే మేలే చేశాడు. 145వ కీర్తన 9వ వచనం అంటాడు, యెహోవా అందరికీ ఉపకారి అని రాస్తున్నది. ఆయన అపకారి కాదు, ఆయన అందరికీ ఉపకారి. అంటే మేలు చేసేవాడు. ఉపకారం అన్నా, మేలు అన్నా, సహాయం అన్నా, ఈ మూడిటికి బైబిల్లో ఒకే అర్థాలు ఉన్నాయి. యెహోవా అందరికీ ఉపకారి, అందరికీ ఆయన మేలు చేసేవాడు. అది అపోస్తల కార్యాల గ్రంథంలో మనం చదివితే 10వ అధ్యాయం 38వ వచనంలో అంటాడు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనంలో దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను అని ప్రభుని గురించి రాయబడి ఉన్నది. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనములో యేసయ్య మేలు చేశాడట. తర్వాత అపవాది చేత ఎవరైతే పీడింపబడుతూ ఉన్నారో, అనగా దయ్యాల చేత ఎవరైతే పీడింపబడుతూ ఉన్నారో వారందరినీ కూడా ప్రభు విడిపించి ఆయన సంచరిస్తూ వెళ్ళాడు. అంటే ఆయన అందరికీ మేలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మరి బైబిల్లో మనం చదువుతాం సువార్తల్లో కుష్ఠరోగులను ప్రభు శుద్ధులుగా చేశాడు, దయాలు పట్టిన వారిని దయాల నుంచి విడిపించాడు, కుంటివారికి కాలు, గుడ్డివారికి చూపు, మూగవారికి మాటలు దేవుడు దయచేశాడు. ఇలాగ యేసు ప్రభు తన పరిధిలో తాను బ్రతికినంత కాలం అందరికీ మేలే చేశాడండి.
ఎవరికి ఆయన కీడు చేయలేదు. ఒక మాటలో చెప్పాలంటే ప్రభువుకు కీడు చేసిన వారికి కూడా ఆయన ఏం చేశాడంటే మేలే చేశాడు. కాబట్టి మనం కూడా మనకు మేలు చేసిన వారికి మనం మేలు చేస్తామేమో, మనకు సహాయం చేసిన వారికి మనం సహాయం చేయడానికి ఇష్టపడతామేమో. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నీకు కీడు చేసిన వారికి కూడా నువ్వేం చేయాలి అంటే మేలు చేసేవాడుగా ఉండాలి. కీడు చేసిన వారికి కూడా మేలు చేయాలని బైబిల్ చెప్తుంది. ఈ సందర్భంలో ఈ మాటలు చదువుదాం. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం. లూకా సువార్త 6వ అధ్యాయంలో లూకా సువార్త 6వ అధ్యాయంలో మరి మనము 27వ వచనం, వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి. వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా అంటున్నాడు యేసు ప్రభు. అక్కడున్న జనసమూహం అంటాడు లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో, మీ శత్రువులను ప్రేమించండి. శత్రువులను ఏం చేయాలట? ప్రేమించాలంటున్నాడు. నిజంగా శత్రువుల పట్ల మనలో ద్వేషం ఉంటుంది, కానీ దేవుడు అంటున్నాడు ద్వేషానికి బదులుగా నీలో ప్రేమ ఉండాలి. మీ శత్రువులను ప్రేమించండి అంటున్నాడు. తర్వాత మిమ్మల్ని ద్వేషించు వారికి, ఎవరైతే మిమ్మల్ని ద్వేషిస్తున్నారో అసహించుకుంటున్నారో వారికి మీరేం చేయాలంటున్నాడు? మేలు చేయండి అంటున్నాడు. మన స్వభావం మేలు చేసేవారికి మేలు చేస్తాం, కానీ దేవుని స్వభావం కీడు చేసిన వారికి కూడా మేలు చేయటం, ద్వేషించే వారికి కూడా మేలు చేయటం. దేవుడు ఎటువంటి వాడయ్యా అంటే ఇదే లూకా సువార్త 6వ అధ్యాయంలో 35వ వచనం చివరి లైన్ చదువుతున్నాం. లూకా సువార్త 6:35లో చివరి లైన్లో, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఏమై ఉన్నాడు? ఉపకారి అయి ఉన్నాడు. కృతజ్ఞత లేని వారి ఎడల. కృతజ్ఞత లేకపోవటం అంటే చేసిన మేలు మర్చిపోవటం, అదే కృతజ్ఞత లేకపోవటం. చేసిన మేలు మర్చిపోయిన వారి పట్ల కూడా, తర్వాత రెండోది దుష్టుల ఎడల కూడా దేవుడు ఏమై ఉన్నాడంటే ఉపకారిగా ఉన్నాడు. ఉపకారి అంటే మేలు చేసేవాడిగా ఉన్నాడు. దుష్టులు కానీ మేలు చేస్తున్నాడట. కృతజ్ఞత లేని వారికి కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మేలు చేస్తూ ఉన్నాడు. కానీ ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు అందరికీ ఏం చేశాడంటే మేలు చేశాడు. కాబట్టి మనము కూడా అందరికీ మేలు చేయాలి. మనకు మేలు చేసిన వారికి మేలు చేయటం కాదు, మనం ద్వేషించే వారికి, దుష్టులకు, ప్రతి ఒక్కరికి మేలు చేయాలి. ఎందుకు మేలు చేయాలయ్యా అంటే అసలు మేలు చేయకపోవటమే పాపం అని రాశాడు బైబిల్. మనలో చాలామంది పాపం అంటే ఏంటి అంటే ఏదో దొంగతనం చేస్తే, లేకపోతే విచారం చేస్తే, లేకపోతే విగ్రహారాధన చేస్తే, లేకపోతే తాగితే ఇవే పాపాలు అనుకుంటాం. కానీ బైబిల్ ఏముందంటే మేలు చేయకపోవటం కూడా పాపమే అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం ఇతరులకు మేలు చేయకపోతే మనము దేవుని దృష్టిలో పాపం చేసిన వారం అయిపోతాం. మేలు చేయడానికి నీకు అవకాశం వచ్చినప్పుడు, వింటున్నారా? మేలు చేయడానికి అవకాశం లేకపోతే మనం ఏం చేయలేం, కానీ మేలు చేయడానికి మనకు అవకాశం వచ్చినప్పుడు ఎదుటివారు ఎటువంటి వారైనా వారికి మనం మేలు చెయ్యాలి. చేయకపోతే అది దేవుని దృష్టిలో ఏమైపోతుంది? పాపం అయిపోతుందని బైబిల్ చెప్తుంది. ఈ సందర్భంలో యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. 17వ వచనంలో, పేజీ నంబర్ 212లో, యాకోబు పత్రిక 4:17లో, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపమును కలుగు. అదండి. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయకపోతే ఏమవుతుందంట? పాపం కలుగుతుంది అంటున్నాడు. కానీ మేలైనది మనం చేయనెరిగి కూడా మేలు చేయకపోతే అది పాపం. ఇంకొక వచనం చదువుదాం. సామెతలు 3వ అధ్యాయంలో 27వ వచనం. సామెతలు 3:27లో, మేలు చేయటాన్ని చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చేయకుండా వెనక తీయకుము. అబ్బా, మేలు చేయటం నీకు చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా నువ్వేం చేయకూడదంటే వెనకకు తీసుకోకూడదు, తప్పకుండా చేయాలి. మేలు చేయటం నీకు చేతనైనప్పుడు. చేత కాకపోతే, నువ్వు చేయలేకపోతే అది వేరే విషయం.
కానీ మేలు చేయడానికి నీకు అవకాశం ఉన్నప్పుడు, నువ్వు మేలు చేయగలిగినప్పుడు అది పొందే వారికి తప్పకుండా మనం ఏం చేయాలి అంటే మేలు చేయాలి. వారు ఎటువంటి వారైనా సరే మేలు చేయాలి. మేలు చేయకపోవటం పాపం. బైబిల్లో మనకు తెలుసు ధనవంతుడు, దరిద్రుడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో 19వ వచనం నుంచి 31వ వచనం వరకు చదివితే కనిపిస్తారు. ధనవంతుడు ఇంటి వాకిటే పడి ఉన్నాడు, దరిద్రుడు. ఆయన పేరు లాజరు అని రాస్తుంది బైబిల్లో. ధనవంతుడి పేరు రాయలేదు బైబిల్లో. అంటే ధనవంతుడి పేరు దేవునికి తెలియదా అంటే తెలుసు. కానీ ధనవంతుడి పేరు రాయడానికి దేవుడు ఏం చేయలేదు, ఇష్టపడలేదు. కారణం, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించునంటాడు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఆశ్చర్యకరం, కానీ భక్తిహీనుల యొక్క పేరు ఏం పుట్టిస్తుందంట, అసహ్యత పుట్టించును అని సామెతలు 10వ అధ్యాయం 7వ వచనం ఉంటుంది. కాబట్టి ధనవంతుడు భక్తిహీనుడు, వాని పేరు బైబిల్లో రాయటానికి దేవుడు ఇష్టపడలేదు. అయితే ధనవంతుడి విషయానికి వస్తే, ధనవంతుడు ఇంటి వాకిటి పడి ఉన్నాడటండి దరిద్రుడు. తినడానికి ఆ దరిద్రుడికి ఆహారం లేదు. ధనవంతుడు తింటూ ఉంటే, ఆ ధనవంతుడి యొక్క బల్ల మీద నుంచి రొట్టె ముక్కలు కింద పడుతూ ఉంటే వాటిని దరిద్రుడు ఏరుకుని తింటున్నాడు. మరి ధనవంతుడికి ఎంతో ఇంటి నిండా ఆహారం ఉంది. బైబిల్లో ధనవంతుని గురించి ఏం రాయబడిందో తెలుసా? అతడు ఊదా రంగు బట్టలను, సన్నపనార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా ఏం చేస్తూ ఉన్నాడట, సుఖపడుచూ ఉండేను అని లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం ఉంటుంది. మరి అతడు ఊదా రంగు బట్టలు, సన్నపనార వస్త్రాలు అంటే చాలా ఖరీదైన వస్త్రాలు, అవి ధరిస్తూ ప్రతిరోజు కూడా సుఖపడుతూ వచ్చాడట. ప్రతిరోజు మంచిగా ఆహారం తింటూ ప్రతిదినం బహుగా సుఖపడుతూ ఉన్నాడు. అంటే ఆ ధనవంతుని ఇంటి నిండా ఎంతో ఆహారం ఉంది. కానీ ఇంటి వాకిటి పడి ఉన్నాడు దరిద్రుడు, తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉన్నాడు. మరి ధనవంతుడు ఏం చేయాలి? ఆ దరిద్రుడికి ఆహారం పెట్టాలి. మేలు చేయగలడు ధనవంతుడు, చేయడానికి ఆయనకు అవకాశం ఉంది ధనవంతునికి. కానీ ఆ ధనవంతుడు ఆ దరిద్రుడికి ఒక పూట భోజనం కూడా పెట్టినట్టు బైబిల్లో లేదు. ఆ దరిద్రుడికి ఒళ్ళన్నీ కురుపులట, కుక్కలు వచ్చి కురుపులు లాగుతున్నాయి దరిద్రుడిని. మరి ధనవంతుడికి ఎంతో డబ్బు ఉంది, ఆయన తీసుకెళ్ళి ఆ దరిద్రుని తీసుకెళ్ళి వైద్యం చేయించవచ్చు. కానీ ధనవంతుడు ఆ పని అక్కడ చేయలేదు. మేలు చేయడానికి తనకు అవకాశం ఉండి ధనవంతుడికి మేలు చేయలేదు. మరి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, కాబట్టి మేరేంది చేయనెరిగి అలాగూ చేయకపోతే అదేమైపోతుంది, పాపం అయిపోతుంది. కాబట్టి ధనవంతుడు దేవుని దృష్టిలో ఏం చేశాడంటే పాపము చేశాడు. మేలు చేయడానికి అవకాశం ఉండి మేలు చేయలేదట. కాబట్టి ఆ ధనవంతుడు చివరికి నరకానికి పోయాడు. కాబట్టి మేము దేవుని బిడ్డలము అంటే కాదండి, దేవుని పిల్లలుగా మనము తప్పకుండా చేయవలసినవి చేయాలి. మేలు చేయడానికి నీకు అవకాశం ఉన్నప్పుడు, ఇతరులకు మేలు చేయడానికి, నువ్వు చేయలేని మేలు కాదు, చేయగలిగిన మేలు, నువ్వు చేయగలిగిన మేలు నీకు ముందు కనిపిస్తున్నప్పుడు తప్పకుండా వారికి మనం మేలు చేయాలి. ధనవంతుడు చేయలేదు, చివరికి ధనవంతుడు నరకానికి పోయాడు. అయితే బైబిల్లో మరొక వ్యక్తి కనిపిస్తాడు, దానియేలు అని ఒక వ్యక్తి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం మీరు చదివితే మరి అక్కడ ఒక రాజు ఉంటాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక రాజు ఉంటాడు, బబులోను దేశపు రాజు నెబుకద్నెజర్. అతడు ఒక కల కంటాడట అండి. కల మర్చిపోయాడు ఆయన. అప్పుడు రాజు ఏం చేశాడంటే బబులోను దేశంలో జ్ఞానులందరినీ పిలిచాడు. బబులోను దేశంలో జ్ఞానులందరినీ పిలిచి అంటున్నాడు, నేను కలగన్నాను, కలను మర్చిపోయాను. అయితే జ్ఞానులారా మీరందరూ కల చెప్పాలి, కల భావం చెప్పాలంటున్నాడు. రాజుగారు అంటున్నాడు జ్ఞానులందరితో. జ్ఞానులు అంటారు, రాజా నువ్వు కన్న కల ఏంటి చెప్పు రాజా, మేము దాని భావం చెప్తామంటారు. అయితే రాజు అంటున్నాడు, నేను కల మర్చిపోయానయ్యా, అయితే కలను మీరే చెప్పాలి, కల భావం కూడా మీరే చెప్పాలి, చెప్పకపోతే మీ అందరిని చంపేస్తానంటాడు రాజుగారు. అప్పుడు ఈ విషయం దానియేలుకు తెలుస్తుంది. దానియేలు తన 3 స్నేహితులను తీసుకుని, షడ్రకు మెషకు అబేద్నెగో అనే 3 స్నేహితులను తీసుకుని వీరు 4 దేవునికి ప్రార్థన చేస్తారు. ప్రభువా, రాజు కన్నా కళ ఏమిటో మాకు చెప్పు, దాని భావం ఏంటో చెప్పు అని. అప్పుడు దేవుడు ఆ కళను, దాని భావమును దానియేలుకు తెలియపరుస్తాడు. అప్పుడు దానియేలు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా మీరు కన్న కళ ఇదిగో, దాని భావం ఇదిగో అని చెప్తాడు. రాజు చాలా సంతోషించి దానియేలు ఏం చేస్తాడయ్యా అంటే బబులోను దేశంలో ఒక ఉన్నతమైన స్థానంలో పెడతాడండి రాజు దానియేలు. అయితే దానియేలు ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడో తెలుసా?
తన ముగ్గురు స్నేహితులు షడ్రకు మెషకు అబేద్నెగోలనే తన ముగ్గురు స్నేహితులను గురించి రాజుతో మాట్లాడతాడు దానియేలు. అయ్యా, నాకు ముగ్గురు స్నేహితులు ఉన్నారు, వారికి ఉద్యోగాలు లేవు, కాబట్టి వారికి కూడా మీ యొక్క దేశంలో ఉద్యోగాలు ఇప్పించాలి అని దానియేలు రాజుతో మాట్లాడి తన ముగ్గురు స్నేహితులకు ఆయన ఉద్యోగాలు పెట్టిస్తాడు. అంటే తన పరిధిలో తాను చేయగలిగిన మేలు తన స్నేహితులకు ఆయన చేశాడు. ఎందుకంటే తన ఉన్నత స్థానానికి దేవుడు తీసుకెళ్ళాడు దానియేలు. ఇక్కడ దానియేలు ఏం చేశాడంటే తన స్నేహితులకి అక్కడ మేలు చేసి వారికి కూడా ఉద్యోగాలు ఇప్పించాడంట రాజుతో మాట్లాడి. ఈ మాట దానియేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఒకసారి చదివి వద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మరి 48వ వచనం చదువుతున్నామండి. దానియేలు 2:48లో అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి, అందరూ చూస్తున్నారా? పేజీ నంబర్ 733లో 2వ అధ్యాయం 48వ వచనం దానియేలు గ్రంథం. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. రాజుగారు ఏం చేశారట? దానియేలును తీసుకెళ్ళి బబులోను సంస్థానం అంతటిపైన అధిపతిగా పెట్టాడట దానియేలును. అంతేకాకుండా బబులోను దేశంలో ఎంతమంది జ్ఞానులు ఉన్నారో ఆ జ్ఞానులు అందరిలో ప్రధానమైన వ్యక్తిగా రాజు దానియేలును చేశాడు. అయితే దానియేలు ఏం చేశాడు? ఇప్పుడు 49వ వచనం. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు షద్రక్ మెషక్ అబేద్నెగోను వారిని బబులోను సంస్థానముల మీద విచారణకర్తలుగా నియమించాను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. చూసారా ప్రియులారా, ఇక్కడ దానియేలు రాజు యొద్ద మనవి చేసుకున్నాడట. ఎవరి విషయంలో మనవి చేసుకున్నాడంటే తన స్నేహితుల విషయంలో మనవి చేసుకున్నాడు. అప్పుడు రాజు ఏం చేశాడంటే తన ముగ్గురు స్నేహితులను బబులోను దేశములో విచారణకర్తలుగా ఏం చేశాడట? నియమించాడు. దానియేలు చెప్పిన మాటను బట్టి రాజు తన దానియేలుకు ముగ్గురు స్నేహితుల్ని విచారణకర్తలుగా నియమించాడు. కాబట్టి ప్రియులారా, కొన్నిసార్లు మన ఇతరులకు మేలు చేయడానికి అవకాశం వచ్చినా మనం వారికి మేలు చేయము. ఎందుకంటే నేను వారికి మేలు చేసేస్తే వారు నాకంటే ఏం చేస్తారు? ఇక పై స్థాయికి వెళ్ళిపోతారని. అటువంటి మనసు మనం ఎప్పటికీ కలిగి ఉండకూడదు. అసలు ఇతరులకు మనం మేలు చేస్తే మనకేమొస్తుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఈనాడు మనిషి ఏ పని చేసినా దాంట్లో లాభాన్ని ఎదుగుతూ ఉన్నాడు. లాభం లేని మనిషి ఏ పని చేయట్లేదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇతరులకు మేలు చేస్తే నాకేమొస్తుంది, ఇతరులకు నేను సహాయం చేస్తే నాకేమొస్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? మనం ఇతరులకు మనం మేలు చేస్తే నీ ద్వారా మేలు పొందిన వారు నీకేమి ఇవ్వకపోవచ్చు, కానీ నువ్వు చేసే ప్రతి మేలుకు దేవుడు నీకేమిస్తాడంటే ప్రతిఫలమును ఇస్తాడు. ఈరోజు ఇస్తాడు, ఈ భూలోకంలో ఇస్తాడు నువ్వు చేసిన మేలుకు. చనిపోయిన తర్వాత పరలోకంలో కూడా ప్రతిఫలం ఉంటుంది. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే గలతీ పత్రిక చూడండి ఒకసారి. గలతీ పత్రికలో మనం ఇతరులకు మేలు చేస్తే మనకేం జరుగుతుంది? నీ ద్వారా మేలు పొందిన వారు నీకేమి ఇవ్వకపోవచ్చు. కొన్నిసార్లు నీ ద్వారా మేలు పొంది నీకు కీడు చేయొచ్చు. అయినా సరే నువ్వు మేలు చేసుకుంటూ వెళ్ళాలి. నువ్వు చేసే ప్రతి మంచి పనికి, ప్రతి మేలుకు దేవుడు నీకు ప్రతిఫలమును ఇస్తాడు. గలతీ పత్రికలో 6వ అధ్యాయంలో 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంటను కోస్తాడు. దీని అర్థం ఏంటయ్యా అంటే మనము ఏ విత్తనం విత్తితే అదే పంట వస్తుంది. వరి విత్తనం విత్తితే వరి పంటే వస్తుంది, గోధుమ విత్తనం విత్తితే గోధుమ పంటే వస్తుంది. వరి విత్తనానికి గోధుమ పంట రాదు, గోధుమ విత్తనానికి వరి పంట రాదు. ఏ విత్తనానికి ఆ పంటే వస్తుంది. అదే రీతిగా మన జీవితాలు మనం ఏది చేస్తామో అదే తిరిగి అనుభవిస్తాం. కీడు చేయగోరు వానికి కీడే మూడుని అంటాడు సామెతలు 11:27లో. ఈరోజు నువ్వు కీడని విత్తనం విత్తితే రేపు కీడని పంటనే కోస్తాం. అలా కాకుండా మేలని విత్తనం విత్తామనుకోండి, మనం ఏ పంట కోస్తాం? మేలనే పంటనే కోస్తాం. కానీ మనం చేసుకునే మేలు ఎన్నడూ వృధా కాదండి. ఈరోజు కాకపోయినా రేపైనా నువ్వు చేస్తున్న మేలుకు తప్పకుండా దేవుడు ఏమిస్తాడంటే ప్రతిఫలాన్ని ఇస్తాడు.
ఏ విత్తనం విత్తితే అదే పంట మనము కోస్తాం. కీడు విత్తితే కీడు వస్తుంది, మేలు విత్తితే మేలు వస్తుంది. బైబిల్లో సౌలు కుమారుడు యోనాతాను ఉంటాడు. మీరు మొదటి సమూయేలు గ్రంథం చదివితే సౌలు మహారాజు గుచ్చి రాసి ఉంటుంది. సౌలు రాజు ఏం చేశాడనేది మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఇశ్రాయేలు దేశానికి మొదటి రాజు సౌలు అతడు. తాను ఏమి చేశాడో ఆ మొదటి సమూయేలు గ్రంథం అంతా చదివితే కనిపిస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం తర్వాత వచ్చే పుస్తకమే 2వ సమూయేలు గ్రంథం. 2వ సమూయేలు గ్రంథం చదివితే 2వ సమూయేలు గ్రంథంలో దావీదు రాజు అవుతాడు. సౌలు తర్వాత దావీదు రాజు అవుతాడు. దావీదు రాజు అయి తానేం చేశాడో 2వ సమూయేలు గ్రంథం అంతా చదివితే కనిపిస్తుంది. అయితే మొదటి సమూయేలు గ్రంథంలో సౌలు దావీదును గురించి రాయబడి ఉంటుంది. దావీదు సౌలుకి ఎంతో మేలు చేస్తాడు. సౌలుకు దురాత్మ పట్టినప్పుడల్లా దావీదు సితార తీసుకుని వాయిస్తూ దేవుని స్తుతించగా సౌలును పట్టిన దురాత్మ సౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయేది. సౌలు సేదదీరి బాగుపడేవాడు. అది మొదటి సమూయేలు 16వ అధ్యాయం 23వ వచనం ఉంటుంది. తర్వాత మొదటి సమూయేలు 17వ అధ్యాయంలోకి వెళ్తే ఆజానుబాహుడు గొల్యాతు సౌలు పైన ఇశ్రాయేలు ప్రజల పైన యుద్ధాన్ని ప్రకటిస్తాడు. గొల్యాతును చూసి అందరూ భయపడిపోతారు. చివరికి సౌలు రాజు కూడా భయపడిపోతాడు. అయితే దావీదు అప్పుడు ఇంకా యవనస్తుడిగా ఉన్నాడు, రాజు కాలేదు. అయితే దావీదు దేవుని సహాయంతో ఆజానుబాహుని గొల్యాతును చంపేస్తాడు. అంతేకాకుండా సౌలు ఎక్కడికి పంపిస్తే అక్కడికి దావీదు వెళ్ళి యుద్ధాలు చేసి విజయాలు సాధించి సౌలుకు మంచి పేరు తెస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు ఏమైందయ్యా అంటే ఇశ్రాయేలు దేశపు స్త్రీలందరూ దావీదు గొల్యాతును చంపడం చూసి దావీదుకి 10,000 జయజయాలన్నారు, సౌలుకి 1000 జయజయాలన్నారు. ఆ మాట సౌలుకి ఇష్టంగా లేదట అండి. నేనేమో దేశానికి మహారాజున, నాకేమో 1000 జయజయాలా? ఈ దావీదు అనేవాడు నా దేశంలో సామాన్యమైన వ్యక్తి, ఈయనకి 10,000 జయజయాలా? అంటే 1000 కంటే 10,000 ఎక్కువ కదా. కాబట్టి దావీదుకి 10,000 జయజయాలు చెప్తున్నారు, సౌలుకి 1000 జయజయాలు చెప్తున్నారు. అప్పటి నుంచి సౌలు దావీదు పైన విషపు చూపు నిలిపాడట. విషపు చూపు మొదటి సమూయేలు గ్రంథంలో 18వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. అప్పటి నుంచి సౌలు దావీదును చంపాలనుకుని కత్తి పట్టుకుని తిరిగాడు. అయితే సౌలు కుమారుడు యోనాతాను ఉంటాడు. యోనాతాను దావీదును ఎంతో ప్రేమించాడు. సౌలు దావీదును చంపాలనుకుంటున్న విషయాలన్నీ కూడా యోనాతాను ఎప్పటికప్పుడే దావీదుకి తెలియజేస్తూ దావీదు ప్రాణాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. అంటే యోనాతాను తాను బ్రతికున్న దినాలలో దావీదుకి ఎంతో మేలు చేశాడండి, మేలు చేశాడు. అయితే మీరు మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం చదివితే సౌలు చనిపోతాడు యుద్ధంలో, తన కత్తిపై తానే పడి. తర్వాత సౌలు యొక్క కుమారులు అందరూ చనిపోతారు. వారిలో ఒకడైన యోనాతాను కూడా ఏమైపోతాడు, చనిపోతాడు. అప్పుడు దావీదు దేశానికి రాజు అవుతాడు. 2వ సమూయేలు గ్రంథం. దావీదు దేశానికి రాజు అయిన తర్వాత 2వ సమూయేలు 7వ అధ్యాయంలో దేవుని మందిరాన్ని గురించి ఆలోచన చేస్తాడు. నేను పెద్ద భవనంలో ఉంటున్నా, నా దేవుని మందిరం గుడారంలో ఉంటుంది, నా దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలనుకుంటాడు దావీదు. తర్వాత 9వ అధ్యాయంలోకి వెళ్తే 2వ సమూయేలు 9వ అధ్యాయంలో దావీదు తాను బ్రతికున్న దినాలలో తనకు మేలు చేస్తున్న యోనాతాను గురించి ఆలోచన చేస్తాడండి. యోనాతాను గురించి దావీదు పిలుస్తాడు. సౌలు పనివాడైన సీబాను పిలిచి, యోనాతాను తాను బ్రతికున్న దినాలలో నాకెంతో మేలు చేశాడు, అతడు నాకు చేసిన మేలుకు ప్రతిగా నేను తిరిగి మేలు చేయడానికి అసలు ఎవరైనా మిగిలి ఉన్నాడా, యోనాతానికి ఎవరైనా ఉన్నారా అని దావీదు ప్రశ్న వేస్తాడు. అప్పుడు వెంటనే సీబా అనేవాడు చెప్తాడు, యోనాతానికి ఒక కుమారుడు ఉన్నాడు, మెఫీబోషెతు, కుంటి కాలు గలవాడు, లోదేబారులో మాకీరింటిలో ఉంటున్నాడు అని వార్త దావీదుకి అందిస్తాడు. అప్పుడు దావీదు వెంటనే మెఫీబోషెతుని పిలిపిస్తాడు. ఈ విషయాలన్నీ 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో రాయబడి ఉంటాయి. అప్పుడు మెఫీబోషెతు భయపడుతూ వస్తాడు. ఎందుకంటే మెఫీబోషెతును దానియేలు చంపేస్తాడేమో. దానియేలు ఇప్పుడు రాజు అయ్యాడు, మెఫీబోషెతు భయపడుతున్నాడు. అప్పుడు మెఫీబోషెతు దావీదు ఎదురుకు వచ్చినప్పుడు దావీదు మెఫీబోషెతును చూసి ఒక చక్కని మాట చెప్పాడండి. ఏంటి ఆ మాట అంటే చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో దావీదు ఇక్కడ మెఫీబోషెతును చూసి ఒక చక్కని మాట చెప్తూ ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 259వ పేజీలో మనము 6వ వచనం చదువుతున్నాం. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన 2వ సమూయేలు 9వ అధ్యాయం 6వ వచనం.
సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు అంటున్నాడు, మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తం, నీ దాసునుడైన నేను ఉన్నాను అనిను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రైన యోనాతాను నిమిత్తం. ఓ మెఫీబోషెతు, నువ్వు భయపడవద్దు, నీ తండ్రైన యోనాతాను నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారమును చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నువ్వు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీయగా. ఈయనకి 2 కాళ్ళు లేకుంటాడు మెఫీబోషెతు. ఆ మెఫీబోషెతుతో దావీదు అంటున్న మాట, నీ తండ్రైన యోనాతానును బట్టి నేను నిజముగా నీకు ఉపకారం చేయబోతున్నాను. నీ తండ్రి యొక్క ఆస్తి అంతటిని మరలా నీకు తిరిగి ఇప్పించబోతున్నాను. నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో అంతకాలం నా భోజనం బల్ల యొద్దనే కూర్చుండి నువ్వేం చేయాలి? భోజనము చేయాలి. రాజుగారు తినే భోజనం బల్ల పైన ఎవరు కూర్చుంటారు? రాజు భార్య పిల్లలు వారే కూర్చుంటారు. కానీ ఇప్పుడు దావీదు ఆ కృప ఇక్కడ ఎవరికి ఇస్తున్నాడు అంటే మెఫీబోషెతుకి ఇస్తున్నాడు. ఎందుకు అయ్యా అంటే మెఫీబోషెతు తండ్రి యోనాతాను తాను బ్రతికి ఉన్న దినాల్లో దావీదుకు ఎంతగానో మేలు చేశాడు. ఈ విషయం మీరు మొదటి సమయంలో 19 అధ్యాయం 20 అధ్యాయాలు చదివితే కనిపిస్తాయి. అక్కడ అంటే యోనాతాను బ్రతికున్నప్పుడు చేసుకున్న మేలు వృధా కాలేదు. అది నేను చెప్తున్నాను. ఇక్కడ తాను చనిపోయినా తాను చేసిన మేలుకు దీవెన తన కుమారుడు అనుభవించాడు. కాబట్టి మనం ఈరోజు మేలు చేసుకుంటే ఆ మేలు ఎన్నడూ వృధా కాదండి. తప్పకుండా మనం దానికి తగిన ప్రతిఫలాన్ని అనుభవిస్తాం. ఒకవేళ మనం చనిపోయినా మన సంతానమైన అనుభవిస్తుంది. అలాగే కీడు చేస్తే దానికి తగిన ప్రతిఫలం మనం అనుభవిస్తాం. ఒకవేళ మనం చనిపోయినా ఆ కీడు మన పిల్లల మీదకి కూడా వెళ్ళిపోతాం. కాబట్టి మనం మేలు చేయాలి. ఏ విత్తనం విత్తితే అదే పంటను కోస్తాం. కాబట్టి మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఓ మనుష్యుడా, నువ్వు ఏ విత్తనం విత్తుతావో అదే పంటను కోస్తావు అని గలతీ 6:7 చెప్పారు. ఇక గలతీ 6వ అధ్యాయం 9వ వచనంలోకి వెళితే అక్కడ ఏమంటాడంటే, గలతీ 6వ అధ్యాయం 9వ వచనంలో, మనము మేలు చేయటయందు విసుగక యుందుము, మనం అలయక మేలు చేసితేమేమి, తగిన కాలమందు ఏం చేస్తాం? పంట కోస్తాం. కాబట్టి సమయం దొరికితే అందరికీ మేలు చేయండి, లేకపోతే కనీసం విశ్వాస గృహములకు చేరిన వారి ఎడలైన మేలు చేయండి అంటాడు. ఏమంటున్నాడు? మనం అలయక మేలు చేస్తే తగిన కాలంలో పంట కోస్తామంటున్నాడు. మనిషికి ఎప్పుడు అలసట వస్తుంది? ఒకే పని పదే పదే చేయాలంటే మనిషికి విసుగుదల వస్తుంది, అలసట వస్తుంది. అయితే బైబిల్ ఏం చెప్తుంది? నీకు మేలు చేయడానికి అవకాశం వచ్చినప్పుడు నువ్వు అలసిపోవద్దు, విసిగిపోవద్దు. నీకు ఎన్నిసార్లు మేలు చేయడానికి అవకాశం వస్తే అన్నిసార్లు మేలు చేస్తూనే ఉండు. ఎందుకంటే నువ్వు అలయక మేలు చేస్తే, విసుగక మేలు చేస్తే తగిన సమయములో నీవు చేసిన మేలుకు తప్పక దేవుడు నీకు ఏమిస్తాడు? ప్రతిఫలమును ఇస్తాడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మన జీవితాల్లో మేలు చేయడానికి ఎన్నిసార్లు మనకు అవకాశం దొరికితే అన్నిసార్లు మనము చేయగలిగిన మేలు తప్పకుండా ఇతరులకు మనము చేయాలి. వారు దుష్టులైన, కృతజ్ఞత లేని వారైనా, మనకు కీడు తలపెట్టిన వారైనా సరే వారికి మనం మేలు చేయాలి. కీడుకు ఎన్నడూ ప్రతి కీడు చేయొద్దని బైబిల్ చెప్తుంది. రోమాపత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో. కీడు చేసిన వారికి మళ్ళీ తిరిగి కీడు చేయాలనుకుంటారు, చేయొద్దు అంటున్నాడు. మరి ఏం చేయమన్నాడు? కీడు చేసిన వారికి కూడా నువ్వేం చేయాలి? మేలే చెయ్యి అంటాడు. అదే రోమాపత్రిక 12వ అధ్యాయం 21వ వచనములో, కీడు చేత జయింపబడక మేలు చేత కీడును ఏం చేయమన్నాడు? జయించమన్నాడు. మనం కీడు చేసిన వారికి కీడు చేయాలనుకుంటాం, ముళ్ళును ముళ్ళుతో తీయాలనుకుంటారు. అది లోకపు సామెత. కానీ బైబిల్ చెప్తున్న సామెత ఏంటో తెలుసా? నీకు కీడు చేసిన వారికి కూడా మేలే చేయి అన్నాడు, కీడు చేయొద్దు అన్నాడు. కీడు చేసిన వారికి నువ్వు మేలు చేస్తే వాడు పశ్చాత్తాపడతాడు, మారు మనసు పొందుతాడు, దేవుని తోటి తిరగడానికి అవకాశం ఉంటుంది. నేను అతనికి ఎంతో కీడు చేశాను, కానీ అతను నాకేం చేశాడు? మేలు చేశాడని అవతల వ్యక్తి మారడానికి అవకాశం ఉంటుంది. కానీ కీడు చేసిన వారికి కూడా మేలే చేయాలి. మనం బ్రతికినంతకాలం మేలే చేయాలి. మనం మేలు చేసుకుంటూ వెళ్తే ఈ భూలోకంలో ప్రతిఫలం మాత్రమే కాదండి, చనిపోయిన తర్వాత కూడా దేవుని యొద్ద మనం ఏం పొందుకుంటాం తెలుసా? ప్రతిఫలం పొందుకుంటాం. బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక మాట చదువుదాం. ప్రకటన గ్రంథం, నువ్వు చేసిన మేలుకు ప్రతిఫలం ఈ భూలోకంలోనే కాదు, నువ్వు చనిపోయిన తర్వాత కూడా అనుభవిస్తావు. ప్రకటన గ్రంథం
14వ అధ్యాయం 13వ వచనం. అంతటా వింటిని ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని రాయమని చెప్పగా పరలోకం స్వరం చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని ఏం చేస్తారటండి, విశ్రాంతిలోకి వెళ్ళిపోతున్నారు. అయితే తర్వాత మాట ఏమున్నదంటే వారి క్రియలు వారి ఎంట పోవునని ఆత్మ. అది మనం చనిపోయేటప్పుడు మన వెనకాల వచ్చేది ఏంటంటే మనం సంపాదించిన వెండి కానీ బంగారం కానీ మేడమిద్దులు కానీ వస్తు వాహనాలు కానీ ఏవి రావటండి. ఒక మనిషి చనిపోయిన తర్వాత వాని వెనకాల వచ్చేవి ఏమిటంటే వాని క్రియలే. క్రియలంటే పనులు, నువ్వు చేసే పనులే నీ ఏమిట వస్తాయి. కాబట్టి మనం మంచి పనులు చేయాలి. ప్రభు నమ్మకం ముందు ఎన్నో చెడు పనులు చేసాం, అది దేవుడు మనం రక్షించాడు. రక్షించబడ్డ మనము బ్రతికినంతకాలం మంచి పనులే చేయాలి, మేలే చేయాలి. ఎందుకంటే మనం చనిపోయినప్పుడు మన వెనకాల వచ్చేవి మన క్రియలే. అందుకే దేవుడు నీకు ధనాన్ని ఇచ్చాడా, ధనాన్ని వాడు. దేవుడు నీకు తలాంతులు ఇచ్చాడా, తలాంతులు వాడు. దేవుడు నీకు సమయాన్ని ఇచ్చాడా, సమయాన్ని వాడు. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడా, జ్ఞానాన్ని వాడు. దేవుడు నీకు అధికారం ఇచ్చాడా, అధికారాన్ని వాడు. ఇవన్నీ వాడి మనం ఏమి చేయాలయ్యా అంటే మేలు చేయాలి. ఎందుకంటే మనం చేసే ప్రతి మేలుకు యెహోలోకంలో దేవుని ఉంటుంది, పరలోకంలో కూడా ఏముంటుంది, దేవుని. తబిత అనే ఒక అమ్మాయి ఉంటుంది బైబిల్లో. గొప్ప ధనవంతురాలు కాదు ఆమె. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 36 వచనం మీరు చదివితే కనిపిస్తుంది. దేవుడు ఆమెకు ఒక తలాంతుని ఇచ్చాడు. సూదే దారంతో చక్కగా వస్త్రాలు కుట్టగలదు ఆమె. గొప్ప ఆస్తిపరురాలు కాదు ఆమె, కానీ ఒక తలాంతు ఉంది. బట్టలు మంచిగా కుట్టగలదు సూదే దారంతో. ఆమె కుట్టి అనేక మంది విధవరాళ్ళకు ఉచితంగా వస్త్రాలు ఇచ్చిందంట. అంటే ఎంతోమంది విధవరాలకు మేలు చేసిందంట. ఇంకా ఎన్నో సత్కార్యాలు ధర్మకార్యాలు కూడా చేసాను అని అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 36 వచనం రాయబడింది. ఆమెకు ఇచ్చిన తలాంతును వాడి మేలు చేశాడు. ఇందాక దానియేలు గురించి మనం విన్నాం. దానియేలు తనకున్న అధికారాన్ని వాడి రాజుతో మాట్లాడి తన 3 స్నేహితుడికి ఏం చేశాడు, ఉద్యోగాలు ఆయన ఇప్పించాడు. కాబట్టి ఇలాగ మనం బ్రతికినంతకాలం ఇతరులకు మనం ఏం చేయాలంటే మేలు చేయాలి. కానీ ఇతరులకు మేలు చేస్తే నాకేమొస్తుంది అని ఎప్పుడూ అనుకోకండి. ఇతరులకు నువ్వు మేలు చేస్తే ఇతరులు నీకు ఏమి ఇవ్వకపోవచ్చు. నీ ద్వారా మేలు పొందిన వారు కూడా నీకు కీడు చేస్తారు. యేసు ప్రభు ద్వారా మేలు పొందిన ప్రజలే యేసును సిలువేయమన్నారు. దావీదు ద్వారా మేలు పొందిన సౌలే దావీదును చంపాలని కత్తి పట్టుకుని ఆయన ఏం చేశాడు, తిరిగాడు. కానీ మన ద్వారా మేలు పొందిన వారు కొన్నిసార్లు మనకు కీడు చేయొచ్చు, ఆయన నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు చేసుకున్న మేలు ఎన్నడూ వృధా కాదు. ఇహ పరలోకంలో కూడా ఏముంటుందంటే ప్రతిఫలం అనేది ఉంటుంది. కనుక మనం బ్రతికినంతకాలం మేలు చేసే వారంగా ఉండాలి, కీడు చేసే వారంగా మనము ఉండకూడదు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం అక్కడ ఏం రాస్తుంది, అంత్య దినాల్లో ప్రజలు ఎలా ఉంటారు, సజ్జన ద్వేషులుగా ఉంటారని చదివాము. సజ్జన ద్వేషులు అంటే మేలును ద్వేషించువారు, మేలు చేయడానికి ఇష్టపడనివారు. అయితే మనం అతివారంగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి తెలుసా, సజ్జన ప్రియులుగా ఉండాలి. సజ్జన ద్వేషులుగా కాకుండా ఎలా ఉండాలి, సజ్జన ప్రియులు. సజ్జన ప్రియులు అంటే మంచిని ప్రేమించేవారుగా, మంచి చేసేవారంగా మనం ఉండాలి. కనుక మనం బ్రతికినంతకాలం, యేసయ్య బ్రతికినంతకాలం అందరికీ మేలు చేస్తాడు. దుష్టులకి, కృతజ్ఞత లేని వారికి, తను ద్వేషించిన వారికి కూడా మేలు చేశాడు. అలాగే మనం కూడా బ్రతికినంతకాలం క్రీస్తు కలిగిన ఈ మనస్సు మనం కలిగి అందరికీ మేలు చేస్తూ దేవుని యొక్క దేవుని పొందుదాం. అతి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.